ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి దుర్యోధనుడు వచ్చేసి నేను చచ్చిపోతా అని చెప్పేసి శకుని దగ్గర ఏడుపు మొదలెట్టాడు. ఇక అప్పుడు శకుని అంటున్నాడు, దుర్యోధన, యుధిష్ఠిరునిపై నీకు కోపం వద్దు. పాండవులు తమ అదృష్టాలను అనుభవిస్తున్నారు. పూర్వం వారిని వశపరచుకోవడానికి ఎన్నో ఉపాయాలను అవలంబించావు, కానీ వాటి వలన వారిని వశపరచుకోలేకపోయావు. శత్రుమర్దన, మహారాజా, నీవు పదే పదే కుతంత్రాలు చేస్తూనే ఉన్నావు, కానీ ఆ పురుష శార్ధులాలు తమ అదృష్టంతో ఆ ఆపదల నుండి విముక్తి పొందారు. వారు ద్రౌపదిని భారీగా పొందారు. కొడుకులతో సహితంగా ద్రౌపదిని యొక్క సహాయం పొందారు. వారికి రాజ్యలాభంలో పరాక్రమవంతుడైనటువంటి వాసుదేవుడు సహాయకుడు. ఆ వాసుదేవుడు కూడా దేవాసురులకు మనుషులకు ఎవరికి జయింప సఖ్యం కానివాడు. అతని తేజస్సు చేత యుధిష్ఠిరుడు వృద్ధి పొందాడు. ఇందులో శోకించవలసిన పనేముంది? భూనాయిక, ఎడతెగని తిరుగులేని ప్రయత్నాల చేత వారు తమ తండ్రి రాజ్యభాగాన్ని పొందారు. వారి తేజస్సు చేత అది మరింత పెరిగింది. ఇందులో విచారించడానికి ఏముంది? అర్జునుడు అగ్నిదేవుని సంతోషపెట్టి గాంధీవాన్ని, అక్షయ తునీరాలను, దివ్యాస్త్రాలను పొందాడు. ఆ దివ్య ధనస్సు వలన, తన బాహుబలం వలన రాజులందరినీ వశపరుచుకున్నాడు. ఇందులో శోకించవలసిందేంటి? ఎందుకురా బాబు ఏడుస్తావు? అసలు అందు కరెక్ట్గానే ఉంది కదా. ఇక అగ్నిలో మాడిపోకుండా ఆ మాయదానవుని విడిపించి పరంతపుడైనటువంటి సవ్యసాచి మైను చేత ఆ సభను నిర్మింపజేశాడు. ఆ మయుడే చెప్పగా కింకరులోనే భయంకరులైన రాక్షసులు ఆ సభను మోశారు. ఇందులో విచారించడానికి ఏముంది? నీవు నాకు సహాయం లేదని చెప్పావే, అది మిథ్య. అంటే నీకు ఎవరు సాయం చేయరన్నావే, అది మిథ్యరా నాయన. నీ సోదరులంతా కూడా నీకు వశవర్తులు. నువ్వేది చెప్తే నీకు సొమ్ములు చేస్తారు. మహాధనుధనుడు, పరాక్రమవంతుడైనటువంటి ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామతో పాటు నీ సహాయకుడే ఉన్నాడు. సూతపుత్రుడు కర్ణుడు, మహార్ధుడు కృపాచార్యుడు, తమ్ములతో సహితంగా నేను, రాజైన భూరిశ్రవసుడు, వీరందరితో కలిసి నీవు ఈ సమస్త పృథ్వీని కూడా జయించవచ్చు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, నీవు అనుమతిస్తే నీతో ఇతర మహారాజులతో కూడి ఈ పాండవులని జయించగలను. వీరిని జయించితే రాజ్యం, భూమి, సమస్త రాజులు, గొప్ప ధన సంపదతో కూడినటువంటి ఆ సభ నాకు వశమవుతాయి. అప్పుడు శకుడు చెబుతున్నాడు, అర్జునుడు, కృష్ణుడు, భీమసేనుడు, యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు, కొడుకులతో సహా ద్రౌపదుడు, వీరందరూ యుద్ధంలో దేవతలు కూడా జయింప సఖ్యం కానివారు. అందరూ మహారథులు, మహాధనుధనులు, అస్త్ర విశారదులు, యుద్ధోత్సాహం కలవారు. యుధిష్ఠిరుడు స్వయంగా ఎలా పరాజితుడవుతాడో ఆ ఉపాయాన్ని నెరుగుదును, దానిని విను, ప్రీతితో సేవించు. ఊరి బాబు, అక్కడ అర్జునుడు, కృష్ణుడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రౌపదుడు, వాళ్ళ బిడ్డలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారా నాయన. ఇంతమంది ఉండగా నువ్వు వారిని జయించరు, కానీ ధర్మరాజు ఒక్కడని జయించవచ్చు. అది ఎలాగో నేను చెబుతా విను. దుర్యోధనుడు అడుగుతున్నాడు, మామా, స్నేహితులకు, మహాత్ములైన ఇతరులకు కూడా ఏ ప్రమాదం జరగకుండా జయించడానికి నీకు చేతనైతే ఆ ఉపాయం మీద నాకు చెప్పు. అప్పుడు శకుని అన్నాడు, కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు యూత ప్రియుడు. దట్ మీన్స్ జోదం పిచ్చి. కానీ జోదం అనటం ఎరుగునవాడు. ఆడిగా జోదం పిచ్చి, కానీ జోదంలో ఉన్నటువంటి మెలకువలు వాడికి రావు. ఆ రాజును ఆహ్వానిస్తే వెనుతిరడానికి శక్తుడు కాడు. జోదం ఆడతా రా ధర్మజ అంటే వస్తాడు తప్ప వెనుకాడు. జోదం ఆడటంలో నేను నేర్పరని, భూలోకంలోనే కాదు ముల్లోకాలలో కూడా జోదంలో నాకు సాటి రాగలవారు లేరు. కురునందన, కనుక నీవు అతను జోదానికి ఆహ్వానించు. అక్ష కుశలుడినైన నేను అతని యొక్క రాజ్యాన్ని మిరుమిట్టు కొలిపే సంపదను నీకు దక్కేలా చేయగలను. ఇందులో సందేహం లేదు. సో స్టార్ట్ అయింది. ఇక దుర్యోధన, ఇదంతా నీవు రాజుగారికి నివేదించు. నీ తండ్రి అనుమతిస్తే వారిని జయిస్తాను, సందేహం లేదు. ఇక అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, సౌభాల, కురుముఖ్యుడైనటువంటి ధృతరాష్ట్రునికి నీవే యథోచితంగా నివేదించు. నేను చెప్పడానికి శక్తుడిని కాను, నేను చెప్పలేనయ్యా. మామా, నువ్వే చెప్పరాదు, మా నాన్నకి ఇదంతా కూడా ఏమని? జోదమాడటానికి ధర్మరాజును పిలవాలని, జోదమాడాలని. ఇక అసలు కథ మొదలైంది. రేపు డిస్కస్ చేద్దాం.